ఇక్కడున్నారా? రే బోనాల శంకర్ కొడుకు కోమా నుంచి బయటకు వచ్చారా? వాడిని కోమాలోంచి బయటికి నేనే రప్పించాను. నువ్వా? కోమాలకు పంపించేది నువ్వే, బయటికి తీసుకొచ్చేది నువ్వే. అసలు నీ బుర్రలో ఏముందో మాకు అర్థమైతే అవట్లేదురా. రే వాడికి లింకు లేని పొలిటీషియన్ లేడు, వాడికి తెలియని మాఫియా లీడర్ లేడు. వాడు తలుచుకుంటే నిన్ను. బీ కూల్. ఏంది బేటా గెట్లుండవు? బాపు నన్ను కొట్టి కోమాలో పంపినోడ నెత్తురుతో అభిషేకం చేస్తావు అనుకున్నా, నీ నెత్తురుతో పొట్టు పెడతావా? గాడెవడో తెలియకుండానే బేటా గమ్మునుండాను. చెప్పు, నా కొడుకును కొట్టిన నా కొండెవడో చెప్పు. లాయన్ రాజేందర్ కొడుకు జగన్. నరేంద్ర సార్, గా పోరడు నా దందాల మీద నా బేట మీద ఫోకస్ ఎందుకు పెట్టిండో నాకైతే సమజైతలేదు గాని నేనైతే గానికి ఫినిషింగ్ పెట్టాలి. ఏడుంటాడో ఎక్కడ్రా నా కొడుకును కొట్టిన నా కొండే? బోనాల శంకర్ కొడుకు మీద చెయ్యనికి ఎంత ధైర్యం రా నీకు? కాలు కూడా చేసుకున్నాను అంకిల్. హేరా సగమే చెప్పావా? తప్పు కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, లేదంటే ఈ జనరేషన్ ఒప్పుకోదు. ఇంకొక నిమిషం నువ్వు బతుకున్నా నేను ఒప్పుకోను రా. రండి 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 రండి. కొడితే ఏమవుద్దో తెలుసు కదా. కదలరేంద్రా? కదిలితే కోమలోకి పోతామన్నా. ఆల్రెడీ ఒకసారి కొట్టిండన్నా. మిమ్మల్ని కూడా కొట్టిండ్రా? ఆండీని కొడితే ఉందిరా, నిన్ను కూడా కొడతా. సీఎంకే చెమటలు పట్టించుటోని నన్ను కొడతావా? నీలాంటి వాడికి ఉచ్చపోయించేవాడిని నీ ఇంటికి వచ్చి నిన్ను కొడతా. నా ఇంటికి వచ్చి కొడతావా? నీ పెళ్ళాం కళ్ళ ముందే కొడతా. నా పెళ్ళాం కళ్ళ ముందు కొడతావా? ఈ రోజే కొడతా. దమ్ముంటే ఇప్పుడు కొట్టరా? 1940s లో పుట్టి ఒంట్లో బీపీ షుగర్ ఉన్న ముసలి నాకుండే నువ్వే నా ఇంటికి వచ్చి నా తల్లి ముందు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను నీ ఇంటికి వచ్చి నీ పిల్లం కళ్ళ ముందే నిన్ను కొట్టకపోతే ఈ జనరేషన్ కి ఏం సెల్ట్రా? ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? వెళ్ళు, వీళ్ళని కాదు వేరే వాళ్ళని తెచ్చుకో, పోలీసుల్ని పిలుచుకో, సెక్యూరిటీ పెంచుకో. క్యాలెండర్ లో డేట్ మారక ముందే నా కొండే నీ బాడీలో షేపులన్నీ మారుస్తా. ఈ బోనాల ఇంట్లోనే నీ ప్రాణాలు పోవాలా? ఏంటమ్మా వీడి ధైర్యం? అసలు బోనాల శంకర్ అంటే ఏమనుకుంటున్నాడు? చిన్న అంటే నువ్వేమనుకుంటున్నావు? ఏంటమ్మా నువ్వు కూడా? అసలే నాన్నగారు ఊర్లో లేరు. వాడు ఉన్నాడు కదరా, నువ్వురా. ఏడిరా నా కొండే? నా ఇంటికే వచ్చి నన్నే కొడతానంటాడా? ఇస్టేట్ కే ఒడిగ పుట్టించిన శంకర్, బోనాల శంకర్. నాడు తొక్కింది తాచుపాము తోక, కొడుక్కి పేకి తగ్గొస్తా రాని. అరే బొట్టేలంత బుడ్డడు బోనాల శంకర్ని కొట్టడా రాని? ఊరుకో బావా, సింహం కోలు కాడానికి వస్తాడు. లేదురా, ఆడు రావాలా నేను నరకాలా? నేనేంటో అడిగి తెలియాలా? పెనిమిటి నాకు నిద్ర వస్తుంది, నేను పంట. గాడు నీ కళ్ళ ముందే నన్ను కొడతానన్నాడే, అందుకే గాడిని నీ కళ్ళ ముందే నరకాలే. అట్లయితే ఆ పోరుగడు రాగానే చెప్పు, నేను లేస్తా. నిన్ను నరకుతా, గుడ్లో పగించి చూస్తా ఉండు. బాపు డేట్ మారిపోయింది, అయినా వాడు రాలే, భయపడండి బిడ్డ. అయినా సరే గాడిని నేను వదలా. కొట్టు ఫోన్ వాడికే. శంకర్, బోనాల శంకర్. ఎవరు కావాలండి? నువ్వే వస్తువే? నేను ఆయన కీపునండి. కీపా? ఇంట్లో కీపుని మెయింటైన్ చేస్తున్నారా? ఇదిగో కీపా. ఆడేం చేస్తుండో? బాగా అలసిపోయి పడుకున్నారండి. గాడికి ఇదే ఆఖరి రాత్రి అని చెప్పు. తెల్లారక ముందే ఆడ బతుకు తెల్లారిపోతుందని చెప్పు. ఆడింట్లో ఎవరో మిగలరని చెప్పు. నువ్వు కూడా ఇంకొకరిని తగులుకో. ఆడితే ఉంటే నువ్వు ఉండవు. బండ్లు తీయండ్రి, తలవార్లు పెట్టుండ్రి. తమ్మి అన్నా, గా డీసీపీకి ముందే ఫోన్ చేసి మర్డర్ చేస్తున్నామని చెప్పుండ్రి. అన్నా
లాయర్ తో చెప్పి అందరికి బెయిల్ పేపర్ రెడీ చేయమని చెప్పుండ్రి. మల్లేష్ అన్నా ఈ మ్యాటర్ ని ప్రెస్ వాళ్ళకి మీరే లీక్ చేయండ్రి. మర్డర్ చేసింది మనమే అని సొసైటీకి తెలవాలి. తల్లి మళ్ళొచ్చిగా పోరడి నెత్తురుతో నీకు అభిషేకం చేస్తా. అన్నా అన్నా టీవీలోని బొమ్మేసి కింద ఏదేదో రాస్తున్నా. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. ఫ్రంట్ పార్టీ ఎమ్మెల్యే బోనాల శంకర్ ప్రముఖ పారిశ్రామికవేత్త లైన్ రాజేంద్ర కుమారుడి చేతిలో చావు దెబ్బలు తిన్నట్లు తాజా సమాచారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎక్కడ డీసీపీ? డీసీపీ సార్ అది ఓకే బాగానే నడుస్తున్నారే. నడవపోనికి నాకేమైందని కాలు పడిపోయిందా? ఏయ్ ఏంద్రా ఇదంతా? సారీ అంకుల్. సార్ జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను. నన్ను అరెస్ట్ చేయండి ఈ సార్. భయం భక్తి ముందుండాలయ్యా. ఆవేశంలో ఆయన కొట్టడం ఎందుకు, ఇప్పుడు ఇలా భయపడటం ఎందుకు? ఏయ్ డీసీపీ ఆడు నన్ను కొట్లే. చూసావా నీ చేత దెబ్బలు తిని కూడా నిన్న సపోర్ట్ చేస్తున్నారు. అంత మంచి ఆయన ఎలా కొట్టగలిగావయ్యా? ఏయ్ డీసీపీ ఆ నిజంగానే నన్ను కొట్లే. సార్ ఎందుకు సార్ టైం వేస్ట్? నన్ను అరెస్ట్ చేయండి సార్. నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బెయిల్ తెచ్చుకోవాలి. బెయిల్ రాకపోతే జైలు కూడా వెళ్ళాలి. ఏయ్ నీకు జైలు పోవాలని సరదా కొట్టే డీసీపీని కొట్టావు, నన్ను కొట్టావంటావేంద్రా? ప్రస్తుతం బోనాల శంకర్ ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి అడిగి ఇంటికాడ ఏమైంది? రవి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కృష్ణవేణి ఇక్కడ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉందని కూడా చెప్పొచ్చు. అతను అనుచరులు ఇక్కడ అందుబాటులో లేరు. భార్య అయితే మాత్రం నోరు తెరవట్లేదు. కృష్ణ రవి, బోనాల శంకర్ ని ఎక్కడ కొట్టారో ఎలా కొట్టారో చెప్పగలరా? అది చెప్పాలంటే బోనాల శంకర్ని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. బట్ ఆయన ఇంట్లో ఉన్నారని కొంతమంది, లేరు ఎక్కడికో అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నారు. కృష్ణవేణి ఏయ్ డీసీపీ చెప్పబోయా నేను ఇక్కడ ఉన్నానని. ఒకవేళ మళ్ళీ బోనాల శంకర్ కనబడితే అతన్ని మళ్ళీ కొట్టే అవకాశం ఉందా? కొట్టే ఉద్దేశం అందరికి లేకపోయినా కూడా మళ్ళీ కొడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇవన్నీ ఎవడు పుట్టిస్తుండ్రా? ఏ టీవీ రాకిది? ఎల్జీ ఫ్లాట్రా టీవీ అన్న, మస్తు కలర్ వస్తుంది. మా ఇంట్లో కూడా పెట్టినా. అరే చూప్. రవి, ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన అలా గోడ దూకి పారిపోవడంపై మీ స్పందన ఏంటి? గోడ దూకి రావటం ఏంటి సార్? నేను గోడ దూకి వచ్చిందయ్యా, గాడిలో వచ్చిన. రవి, ఒకవేళ ఆ కుర్రాడు వచ్చి మళ్ళీ కొడతాడేమో, నువ్వు అక్కడే ఉండు. ఆ కుర్రాడు వచ్చి కొట్టగానే ఫోన్ కొట్టు. టీవీ బంద్ చేయండి రా. టీవీ ఆపయ్యా. ఉండే కొద్దీ మనసులో బాధ ఎక్కువ అవుతుంది. త్వరగా అరెస్ట్ చేయండి సార్. ఏంద్రయ్యా నిన్ను అరెస్ట్ చేసేది? ఏందన్నా ఇందాక నుంచి అరెస్ట్ అంటే ఊరుకుంటున్నావు? ఓ సారు ఆ లోపల బొక్కలు తీసేయ్. ఓర్ని వాడు లోపలేస్తే నన్ను కొట్టేట్రా. ఇదిగో నువ్వు నన్ను కొట్టలే, నీకు నాకు ఏం గొడవ లేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నువ్వు నన్ను చూడలే, నేను నిన్ను చూడలే. సార్ ఏయ్ ఇదిగో డీసీపీ ఆ నన్ను కొట్టడం కాదు కదా, తాకను కూడా తాకలే. సరే ఆయనే కొట్టలేదని చెప్తున్నారుగా, నువ్వు వెళ్ళొచ్చు. మీ ఇష్టం. ఈ విషయం గిట్టడితో మర్చిపోవాలి. ఇంకెప్పుడు ఎక్కడ ఎవరు వాగద్దు. నన్ను కొట్లే. నన్నెవరు కొట్లే. మీకు దండం పెడతారు. బాబా ఏంటి బాబు ఇది? గాడే ఆ గింత పరుడు నేను చెప్తా కూడా కొట్టిండాడు. అతను చెప్తూ ఎప్పుడు ఎక్కడ కొట్టాడు సార్? అబ్బాయి ఏం లేదు భయ్యా, ఆ గింత పరుడు మా బావని చెప్తా ఆగరా, గాడు కొట్టే లేదంటే నువ్వు చెప్పు యాడ్ చేస్తావేంద్రా? పబ్లిక్ చెప్పుకుంటారు బాబా. పబ్లిక్ టాక్ లేదు, ఏం లేదు. అల్లా బా అల్లుడు అమెరికా. హలో గాడెవడో చార్మినార్ తన బట్టలు తీసి బురదలో బొల్లించి కొట్టినాడ. నిజమేనా? ఈడు చాలా యాడ్ చేసి ఉండరా? ఎవడు చెప్పుండో? ఇంటర్నెట్ లో చూసినా మామా. నా హెల్ప్ గిట్ల ఏమైనా కావాలా? ఏయ్ ఏది పడితే చూసి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకో. గదే హెల్ప్. ఏదిరా ఈ పరేషానా? ఒంగోలు వెంకట ఎమ్మెల్యే. హలో నన్ను ఎవడు కొట్లే. నన్ను కొట్లే. నన్ను ఎవడు కొడతాడు అయ్యా? నన్ను కొట్లే. అయ్యో నన్ను ఎవడు కొట్లే. అరే నన్ను కొట్టలేదయ్యా. ఏయ్ ఈ ఫోన్ కాదు, ఏ ఫోన్ కూడా తీసుకోవద్దాం. నేను లేనని చెప్పు. గట్టనే బా అల్లా అయితేందయ్యా, అయితేంది. అవ్వయ్యా చెప్పుతో కొట్టిండను ఒకడు, కాలుతో నిండు ఒకడు, కర్రతో కొట్టినాడు ఒకడు. నీకెందుకయ్యా? చేసుకో చేసుకోబా. మంచిగా చెప్పినవరా బామ్మర్దే. ఎక్కడి నుంచే? పార్టీ ఆఫీస్ నుంచి బావా, నేను సస్పెండ్ చేస్తున్నావు అంటే చేసుకోపోవా అన్న. ఏయ్ బండి తీయండి. అల్లా ఏ టీవీ ఆడుకుంటారు. అరే నేను లేకపోవటం ఏంది భయ్యా, నేనున్నా. మా బావని పిచ్చి కొట్టుడు కొట్టిండు. ఇగో నా పేరు లీక్ చేయకుండ్రి. ఎవడ్రా 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 నన్ను పార్టీని సస్పెండ్ చేశారు? శంకర్, ముందు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. చిన్న కుర్రాడి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నా నీకింకా బుద్ధి రాలేదు. పార్టీ ప్రతిష్ట నీ మూలంగా దిగజారిపోతోంది. అందుకే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అమ్మ తోడుగా పోరా నన్ను కొట్లే. అది చెప్పాల్సింది నువ్వు కాదు, ఆ కుర్రాడు. ఎమ్మెల్యే బోనాల శంకర్ కొట్టారని వార్తలు వచ్చాయి. ఆయనేమో కొట్టలేదంటారు, పబ్లిక్ ఏమో కొట్టారంటారు.
దానికి మీరేమంటారు? ఒక్కరే కొట్టారా, గ్యాంగ్ తో కొట్టారా, కర్రతో కొట్టారా, కాలుతో కొట్టారా, అసలు ఎందుకు కొట్టారు? సార్ అసలు బోనాల శంకర్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారో చెప్తే మేము రాసుకుంటాం సార్. ముందే చెప్తే లైవ్ టెలికాస్ట్ చేస్తాం సార్. నో కామెంట్స్. ఇదంతా డేంజర్ డైలాగ్ తెలుసా? ఏంది బావా నో కామెంట్ అంటే గంత డేంజరా? నో కామెంట్. ఖండిస్తున్నాను. చట్టం తరపని తాను చేసుకుపోతుంది. ఇవన్నీ ఎంత డేంజర్. పాలిటిషియన్ నాకెరుకురా. బాపు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాడిని వేసేద్దాం. వాడు నేసుడు కాదురా. వాడి వైపు సీరియస్ గా చూసినా పబ్లిక్ నిజంగా నన్ను కొట్టిండు అనుకుంటారు. పెనిమిటి జర లోపల పనుందిరా, రావే. నన్ను వదిలే. నేను చెప్తాగా, కూకో. ఏంది గడి పెడుతుంది? ఏమే ఇప్పుడా? ఇప్పుడు నన్ను ఆపేవనుకో నేను మస్తు బాధపడాలి. మూడుండక్కర్లే. ఇప్పుడు ఎంత టెన్షన్ లో ఉన్నా ఆ నేను. టెన్షన్ పోగొట్టు నీకేగా నేను ఉండాది. ఇదేందే? ఇగో ఆ పారోడు ఏడాడుకుంటున్నాడో చెప్పయ్యా, ఏడేడుగా కాపురం పెడతా. నన్నెవడు కొట్లే. చూడయ్యా నా దగ్గర సిగ్గెందుకు, నిజం చెప్పు, ఏడాడు కొట్టుండో. ఎవరు నమ్మరేందే? సింహం లాంటి నన్నెవడు కొడతాడే? ఎందుకయ్యా పబ్లిక్ అంత గట్ల చెప్తుండ్రు? నా కర్మే. కాదయ్యా, దీనికి అంతటికి కారణం నీకు మొక్కుంది కదా, గా వెంకన్న బాబు దగ్గరికి పోయి మొక్కు తీర్చుకోవయ్యా, నీకన్నీ తీరిపోతాయి. సామే ఎంకన్నా, నీ కాడికి వస్తాను. నేను వచ్చింది ఎవరికి తెలియబాక. నన్ను ఎవడు కొట్టలేదు సామే. ఏమైంది? హలో. హలో ఆంటీ, నేను చిన్న ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. కాస్త చిన్న ఉంటే పిలుస్తారా? చిన్న ఇంట్లో లేడమ్మా, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ నెంబర్ చెప్తారా? రాసుకో. చెప్పండి ఆంటీ. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ జగన్? హోల్డ్ ఆన్ ద లైన్. హలో చిన్న. రాజేంద్ర హియర్. అంకుల్ నమస్తే అంకుల్. సునందా, ఒకసారి చిన్నని పిలుస్తారా? చూడు సునందా, ఇంకెప్పుడు నువ్వు ఫోన్ చేయి. నీతో మాట్లాడటం మా వాడికి ఇష్టం లేదు. అరే బామ్మర్ది, మా బావ చూడు తప్పవా? ఇంకో బావే ఉడ్రా. మా బావ చూడడు. అరే నేనే కదరా బావా. నీకు గుండు మా బావ కావా? అరే చూప్. మొక్కురా స్వామి మొక్కు. పదండి. ఏం మీరంతా వచ్చిండ్రు? సీఎం వస్తుండా, సీఎం పోతుండా? లేదు సార్, మీ విషయంలో ఏదో జరిగిందని విన్నాం, అది తెలుసుకోవడానికి వచ్చాం. జరిగిందా? ఏందిరా? అదే లే. మళ్ళేం జరిగింది? ఎమ్మెల్యేగా కూడా నన్ను బర్తరఫ్ చేసిండ్రా? అదే సార్, ఆ చిన్న మీకు సగం గుండు కొట్టిస్తే మీరు పూర్తి గుండు కొట్టించుకున్నారు కదా. అసలు ఆ కుర్రాడు గురించి మీరు ఆ ఏమనుకుంటున్నారు? కుర్రాడు ఎంత చెప్పినా మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? మరి మీ గుండె ఎవరు చేయించారు? అమ్మ తోడు, నా గుండు నేనే గీయించుకున్నా. వెంకటేశ్వర స్వామి మొక్కు. గా పోరడికి దీనికి ఏం సంబంధం లేదు. అది పెద్ద అక్షరాలతో రాయండి. మీరేం రాస్తారో రాసుకోండి. మీరేం చెప్తారో చెప్పుకోండి. మీరేం టెలికాస్ట్ చేస్తారో చేసుకోండి. ఇంతకంటే ఏం చేయబోతారు నా గుండు.